అన్నీ అల్టిమేట్గా మనం చాలా బిజీగా ఉండాలని అనుకుంటాం మనం కూడా. కానీ సైలెన్స్లో ఉండే ఎంజాయ్మెంట్ అని ధర్మరాజు పోతా 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 అట్లా వెళ్ళిపోతాడు. దట్ మీన్స్ ఎంత పరిగెత్తినా లాస్ట్కి సైలెన్స్లో పడాల్సిందే. సైలెన్స్ ఇవన్నీ విసుగు అనేది తెలిసిపోతూ ఉంటుంది. మానవ సంబంధాల గురించి మీ ఒపీనియన్? మానవ అనేది ఒక్కటే కాకుండా సంబంధాలు అన్నిటితో ఉంటే మానవుడు కూడా ఒక పార్ట్గా ఉండాలి. మానవ సంబంధం అని పెట్టుకొని మనుషుల్లో అని ఇష్యూస్ అన్ని అంటే అది చాలా న్యారో మైండెడ్నెస్. మానవ సంబంధం అది మనుషులతో సంబంధము చాలా ఆర్థిక రకరకాల వీటితో కలిపి ఉంటుంది. వేరే ఏది లేదు. నువ్వు కుక్క బిస్కెట్ ఎక్కిపోయినా సంబంధంలో ఉంటుంది అది. కానీ కొడుకు ఆస్తి అయిపోతే సంబంధంలో ఉన్నాడు. ఆస్తి రాదంటే సంబంధంలో ఉన్నాడు. అట్లా మానవ సంబంధాలు మనము చాలా ఏం మాట్లాడుతూ ఉన్నాము. మానవుని వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుంది, అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునేస్తాడు, ఏ జంతువులకి ఏమీ మిగిల్చడం లేదు అనే దాని మీద మాట్లాడుతున్నాం కదా. సీతాకోచిలు చూడండి ఎంత బాగుందో. అబ్బా డైవర్సిటీలో నిన్న చెప్పారు కదా. అవును, ఇది చీకంప అంటారు. చీకంప, ఓకే. చీకి ఎట్లా పట్టుకుంటుందంటే నువ్వు దాన్ని తగులుకుంటే ముందరికి పోలే వెనక్కి రాలేవు. అంటే మొగుడు పెళ్ళాం పట్టుకున్నట్టు ముందరికి పోలే వెనక్కి రాలేవు. అది నువ్వు ట్రై చేయండి. కావాలంటే బట్టను పట్టుకున్నా చర్మాన్ని పట్టుకున్నా ఇట్లా ఇట్లా పోతే అంతే లాక్ అయిపోతాం. ఇదొక్కటి అదే కూర్చొని వస్తా పర్లే కింద ఇట్లా వచ్చేస్తాను. కానీ అదే ఇప్పుడు చూడు ఇక్కడ చూడ ఇప్పుడు పట్టుకుని చూడు బాయిడా పట్టుకుంది. ఊరికి అట్లా అంటే చాలు, ముందరికి పోతే ఎనికి పోదు, అట్లా అయిపోతుంది. ఇది అమ్మో వెరీ డేంజరస్. ముసలి పళ్ళలాగా అదే ఎవరన్నా చంపేయాలి అనుకో. కొన్ని ఆవులు కూడా, కొన్ని అడవి ఆవులు దీన్ని చుక్కుకొని రాలేవు, అట్లే ఎండిపోయి చచ్చిపోతాయి. అంత అద్భుతం, అంత డేంజరస్ అని ఎట్లా చెప్తాం, అంత అద్భుతం. మనకు నష్టం చేస్తుంది కాబట్టి డేంజరస్. ఇది ఉంది కాబట్టి ఇప్పుడు మానవ సంబంధాలు అంటారు కదా మీరు, ఇది ఉంది కాబట్టి కొన్ని పక్షులు, కొన్ని జంతువులు, కొన్ని సీతాకోచులు ఇక్కడ బతికిపోతాయి. ఎవరు రారు కదా ఇక, ఆవులు రావు, చాలా జంతువులు కూడా రాలేవు, మనుషులు కూడా రాలేవు. అందుకని పులి అడవిని కాపాడేది, ఫారెస్ట్ గార్డులు కాదు అడవిని కాపాడేది. పులి ఉంటే ఆ పక్క ఎవడు పోడు బా, అట్లా సీ కంప్ ఉంటే ఆ పక్క ఎవరు రారు. అది అద్భుతం. అది అబ్బా ఇది బాగుంది స్టేట్మెంట్. పట్టుకుని చూడు, నా షర్ట్ పట్టుకుని చూసావా? పట్టుకుంది. ఓకే ఓకే, వచ్చేసింది మీరు వెళ్ళొచ్చు. అబ్బా ఇదంతా అదే. చెప్పండి భాష, మాట్లాడదాం. చెప్పండి. నువ్వు 145 పెట్టినావు కదా, సరే ఎంత లెక్క వేసినావు కదా. నేను ఏదో ఇక్కడ 150 145 అని పెట్టినావు, మరి ఎందుకు? సరే సరే చూసి కన్ఫర్మ్ చేస్తాను. సరే ప్రసాద్ గారు, మనిషి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇట్లా ఉండాలి అంతే. ఎక్కడ ఉంటే అక్కడ. ఇక్కడ మళ్ళా ఇది లేదు అది లేదు అనుకుండా నో కంప్లైంట్. ఇక్కడ ఉంటే బాగుంది, ఆకలి లేదు, తినేసి వచ్చినాము, ఉండాలంతే. ఇక్కడ ట్రాఫిక్లో ఉంటే కూడా అట్లా ఉండాలి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తా, వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు, నీలో కోపం వస్తూ ఉంటుంది, నీకెందుకు కోపం వస్తుంది అని అనుకుంటా ఉండాలా. ఎట్లా తప్పదు అది, ట్రాఫిక్ బంజగొట్టారు, ట్రాఫిక్ గమనుంటే అయిపోయా. దానికి ఎక్స్ట్రాగా ఈ లేని బాధలు తెచ్చిపెట్టుకునేది ఎందుకు, ఉండాల్సి వస్తుంది. ఉండు, నీకు ఎంత కావాలంటే ఘంటసాల పాటలు పెట్టుకో, సారంగ దర్యా పెట్టుకో, ఏదో పెట్టుకో. ఎట్లా బా ఇప్పుడు
జీవితానికి లక్ష్యాలు అవసరం అంటారా? లక్ష్యాలు అవసరం. ఆ లక్ష్యం ఉంటే మనం బతుకునే దానికి ఒక పర్పస్ అనేది తెలుస్తుంది. ఓకే నేచర్ గురించి కట్టాలా కడదాము, అయినా కాకపోయినా దాని మీద లక్ష్యం ఏదో ఉంటుంది. ఏమీ లేదబ్బా అనేదానికంటే పెట్టుకుంటే బెటర్. అంటే పాటించని లక్ష్యాలు ఉండాలంటారు. పాటించగలము అనుకునే లక్ష్యం ఉండాలా. ఒకవేళ దాని మీద పూర్తిగా మనము పెడతాము. ఇప్పుడు కొంతమంది అడవినే సృష్టించినారు, బావులు వాళ్ళే దూకున్నారు, ఏమేమో చేశారు కదా. అవునవును. వాళ్ళు ఆ లక్ష్యం ఏదో పెట్టుకోకపోతే ఎట్లా చేసింది అది. అవును. సో మనం పెట్టుకుంటాము, సీరియస్గా పనిచేస్తాము, కాలేదా లైఫ్ టైంలో ఇట్స్ ఓకే, సీరియస్గా పనిచేస్తాం. పదా అంతే. నువ్వు కదా అంటే సిన్సియర్గా చేయాలి, గంభీరత అక్కర్లే. ఒకవేళ మీ చెప్పులు ఆ చూపులు ఆడే ఉన్నిలే, మళ్ళీ ఇంటికి వస్తాం కదా, మళ్ళీ ఇంటికి వస్తాను. అలా ఎక్కుతాను నేను, నాకు అలవాటే, ఏం ప్రాబ్లం పర్లేదు. ఎస్ ఇది మన వీరకు కూడా వీడియో తీసి పెడదాం. ప్రసాద్ గారు, మీరు ఒంటరిగా ఉంటే పాడుకునే పాటలు ఏమైనా ఉన్నాయా? ఏది నోటికి వస్తేది ఎక్కువ భలే భలే అందాలు గుర్తుకొస్తుంది. పాడండి ఒకసారి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు ప్రభు, ఇదే ఆనందం అదే అనుబంధం ప్రభు, మాకేలియవు అని ప్రభు ఇస్తాడు. మాకేలియవు అంటే నువ్వు తీసుకోవడం అక్కడే ఉంటుంది. ఇక్కడికి దుర్మార్గుడు మంచోడు చెడ్డోడు ఎవరు వచ్చినా ఈ బ్యూటీ అట్లే ఉంటుంది కదా, ఈక్వల్గా ఇస్తుంది. తీసుకునేవాడు బట్టి ఉంటుంది అది. ఒకసారి మీరు ఎవ్వరు లేకుండా వస్తే కూడా నేను ఎంజాయ్ చేస్తాను ఇక్కడికి. అవును, అల్టిమేట్ అది. అంటే ఒకసారి ఒక జెన్ మాస్టర్ని అలెన్ వాట్స్ కలిసాడంట. కలిసి ఒక జెన్ బుక్ జపాన్ భాషలో ఉన్నది ఇవ్వండి, నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తానంట. సరే అని చెప్పి బెస్ట్ జెన్ బుక్ ఇవ్వండి, నేను లండన్ వెళ్ళినాక ట్రాన్స్లేట్ చేస్తా అంటే ఇచ్చాడు. చూసుకోలే, దాన్ని బ్యాగ్లో పెట్టుకొని తన రూమ్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే టెలిఫోన్ డైరీ ఉంది. మరి ఆయన మర్చిపోయి టెలిఫోన్ డైరీ ఇచ్చాడేమో. ఓ 3 months అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు చెప్పాను. వెళ్ళిన తర్వాత గురువుగారు, మీరు జెన్ బుక్ అంటే నాకు జెన్ బుక్ అంటే టెలిఫోన్ డైరీ ఇచ్చాను కదా అన్నట్టు. అంటే తెలిసి ఇచ్చావా అంటే నువ్వు చూడలేదా దాన్ని? టెలిఫోన్ డైరీ అని నిర్ణయించుకొని దాంట్లో ఆధ్యాత్మికత లేదనుకున్నావా అంటే అందులో ఏం బోడి ఆధ్యాత్మికత ఉంటుందో కూర్చో చెప్తా అని చెప్పి కోటేశ్వర నెంబర్ అయినా సామాన్య నెంబర్ అయినా 8 అంకెలే ఉంటుంది. ఈక్వాలిటీ, అదే ఆధ్యాత్మికత. అప్పుడు ఆయన చెప్పాడంట, యూ డోంట్ నీడ్ లాంగ్వేజ్ టు ట్రాన్స్లేట్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ అని చెప్పాడంట. జెన్ అనేది వర్షపు శబ్దం లాంటిది, అది భాషాతీతమయ్యా, దాన్ని ఆధ్యాత్మికతని భాషలో బంధించాలి. మౌనంలో చూడు అంత బాగా అంటే మీరు చెప్తే ఉన్నది యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది. రాశాడు కదా లోపలికి దారి, సౌభాగ్య జెన్ కథలు. అయితే సౌభాగ్య గారంటే జోక్ వచ్చింది. ఇది చదివిన వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు, ఇది కూడా జెన్ రీడీలే. ఆయన బేసికల్లీ అమ్మాయి కదా, సౌభాగ్య అనగానే అమ్మాయి అనుకున్నాం. సో జెన్ అనేది బియాండ్ జెండర్ అయ్య బాబు, ఆకలి లాంటిది అది. 1 పేజర్ ఇన్ఫర్మేషన్ సరదాగా అంటే సత్సంగ్ లాగా, అంటే ఇప్పుడు మామూలు మన ఫ్రెండ్స్ అట్లా కూర్చున్నప్పుడైనా డిస్కస్ చేస్తే చాలా చిన్న విషయాలు గొప్పగా ఉంటుంది. ఎక్స్ట్రాడనరీ 1 పేజ్ అయినా అది జస్ట్ ఇంతే, 2 లైన్లు, జెన్ కొటేషన్స్ 3 లైన్లు. ఎగ్జాంపుల్స్ చెప్తే ఓ రాజు గారు అడుగుతారు, సార్ నా అత్యంత కష్టకాలంలో అత్యంత ఆనంద సమయాల్లో ఉపయోగపడే ఒక మంచి మాట చెప్పండి సార్ అంటే. సరే ఒక 2 పేపర్ల మీద రాసిస్తాడు. బాగా కష్టంగా ఉన్నప్పుడు ఇది చదువుకో, బాగా ఆనందంగా ఉన్నప్పుడు ఇది చదువుకో. సో ఆయన వెళ్ళి బాగా ఇబ్బందికర సమయంలో చూస్తాడు, ఈ పరిస్థితి ఇలానే ఉండదు అంటుంది. బాగా సంతోషంగా అప్పుడు చూస్తే దాని మీద కూడా అలానే ఉంటుంది అంతే. కలిమిలేములు కష్ట సుఖాలు, కాబడిలో కుండలని మేమేలోని. ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళి వీడి కోసం అని ఇస్తూ మళ్ళీ కలుస్తుందో లేదో ఏదో ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వండి, పేపర్ మీద రాయండి అంటే ఆయన పేపర్ మీద రాసి ఇచ్చి మడత పెట్టిన తర్వాత ఆయన ఊరు వెళ్ళి చూశాడంట. ఈ పేపర్ మీద నాకు ఏమీ రాయాలని లేదు అని రాయించాడు. దట్ ఈస్
ఏమి రాయాలని లేదని చెప్పి రాశాడు. అట్లా భూమి మీద పని ఎట్లా చేయాలి, ఇక్కడ పీకేది ఏమి లేదని తెలుసుకొని పని చేయాలి. లేకపోతే నాకు అది వచ్చింది కదా, నీ ఆలోచన గురించి ఆలోచిద్దామనుకునే ఆలోచన రావడమే అద్భుతమైన ఆలోచన. నేను ఆలోచించాలి, అది అవును, అట్లా వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడు మర్చిపోరు అది. అదే ఏది గుర్తుండదు, ఇది మాత్రం మళ్ళీ గుర్తుంది. అంటే దాన్ని నీట్గా టెక్నికల్గా కలుపుకుంటూ వచ్చానండి. నీ ఆలోచన గురించి ఆలోచిద్దాం అనుకునే ఆలోచన రావడమే అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే నీ ఆలోచన గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించవు. ఎంతసేపు జన్ ఏం చెప్పినాడు, బుద్ధుడు ఏం చెప్పినాడు, ఇదే కదా నీ ఆలోచన. బ్యూటిఫుల్గా చెప్పిండొచ్చు ఒకటి, దాని గురించి ఎప్పుడు పట్టించుకోవు. ఎందుకంటే ఇది వేస్ట్, వాడి గురువు మనం చెప్పినంత వేస్ట్ అనేది డిఫైన్ చేసుకుని జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారని వాళ్ళ గురువు గారికి సన్మాన సభ జరిగింది. ఆయన ప్రసంగోపన్యాసం చేస్తూ ఇలా అన్నాడంట, మా గురువు గారు ఎప్పుడు చెప్పేవాడు, ఏది సార్ గొప్ప కవిత్వం అంటే ఇట్లా చదవగానే గుర్తుండిపోయేదిరా. అదేంటో మా గురువు గారిది ఒక్కటి గుర్తుంది, ఆయన గుర్తుంటుంది. అంటే మా గురువు గారిది గొప్ప కవిత్వం కాదని చెప్పేసాడు. ఏదైనా ఉండిపోయేది కానీ ఉండిపోయేది ఇదిగా బాగుంది. ఏదైనా ఉండిపోయేది, ఏదైనా మనిషి అయినా అని ఫ్లెక్సీ అయినా అని ఆనందమైనా అట్లే ఉండిపోదు. అవును, ఉండిపోతుంది, ఉండిపోయేదే అంతే తప్ప ఉండిపోయేది కాదు. అందుకే నాకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే డెఫినెట్ గా ఇదే పని చేస్తుంది. ఇది ఉండదు, పోతుంది. బాగుండేమనుకో లేదు వస్తుంది. దాంట్లో లెటర్స్ లో మార్పు ఏం లేదు, కేవలం మన ఉచ్చారణ యొక్క స్థాయిని బట్టే దాని అర్థం మారిపోతుంది అంతే. ఇప్పుడు ఉపదేశారంలో తనికెళ్ళ భరణి గారిని ఓ ముందు మాట రాయమంటే చివరిలో 2 లైన్స్ రాశాడు, ఎక్స్ట్రాడినరీ. ఉపదేశారం అర్థమైతే జీవితాన్ని అనుభవిస్తారు, అర్థం కాకపోతే జీవితాన్ని అనుభవిస్తారు అని రాశాడు. అంటే 2 అర్థాలు ఉన్నాయి. అనుభవించు అంటే బాధపడని కూడా కదా, నిన్ను చేసుకుని అనుభవిస్తున్నా శ్లేష. ఇది ఈ ఆనందాన్ని అనుభవిస్తుందా, నీతో అనుభవిస్తా ఉంటా. రెండు అనుభవమే చూడు, 2 మీదకి కట్టించింది. వైఫ్ తో 2 జరుగుతాయి. మీరు జీవితంలో ఏదైనా సాధించారని అడిగితే ఇద్దరు చెప్పుకుంటున్నారంట, నేను ఇట్లా ఫ్యాక్టరీస్ పెట్టాను, అది పెట్టాను, ఇది పెట్టాను, చాలా సాధించాను. మీరంటే పెళ్లి చేసుకున్నాను, ఆమె సాధిస్తున్నాను. నిరంతరం నడుస్తుంది కథ. ఇక్కడ అందరు పెళ్ళైన వాళ్ళు ఉన్నారా, ఒక కిట్టు తప్ప. కానీ ఆశ్చర్యం, అందరూ నవ్వుతున్నారు, ఇంపాక్ట్ ఏమీ లేదు. అసలు ప్రసాద్ గారు లాస్ట్ ఒక 2 ప్రశ్నలు. బంధం అంటే ఏంది, బంధం అంటే ఏంది, అవసరం మా జీవితానికి? ఇప్పుడు వివాహ బంధం అంటారు కదా, ఏ బంధమైనా మళ్ళీ అడిగామో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది వేరు, అది సంబంధంలో బంధం ఉంది ఆల్రెడీ. 3 పదాలు ఉన్నాయి. సంబంధం వెరీ బ్యూటిఫుల్, అనుబంధం అనేది వద్దు, అప్పుడప్పుడు బంధం అనేది వెరీ బ్యాడ్. బంధము దేంతో బంధము అని ఫస్ట్. ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తే భలే ఉంటుంది నాకు, అది బంధమే. ఆ రోజు నేను 5 కిలోమీటర్ పరిగెత్తగలుగుతాను, నా సర్క్యులేషన్ బాగైంది, నా ఇష్యూస్ అన్ని పోతాయి, అది బంధమే. అది బాండింగ్ అంటే విపరీతమైన బంధం అయిపోయింది అనుకో, అది పరిగెత్తలేకపోతే నా జీవితమే వేస్ట్. అది కాఫీ తాగకపోతే నేను అయిపోయినా, అది బంధమే. అది ఏ రకమైన బంధం అని చూసుకోవాలి. అంటే ఆ బంధాన్ని దేన్నైనా వదిలిపెట్టేసినా నీకు బంధింపబడకుండా ఉండాలి. దాన్నే మీరేమంటారు, అటాచ్మెంట్ లేకుండా ఉండేది, వాట్ ఎవర్ ఇంగ్లీష్ వర్డ్స్ వాడచ్చు. ఇప్పుడు నేను సిగరెట్ తాకపోతే నాకు మోషన్ రాదు, టీ తాగితే నా బుర్ర పని చేయదు, ఇవన్నీ చూడు, ఇవన్నీ ఇరుక్కుపోయినారు. దొరకలేదు అనుకో, లేకపోయినా నెల రోజులు 2 రోజులు ఉండేట్టుగా ఉండాలా. అది రాకపోతే నీ డిస్ట్రాక్షన్ అయిపోతా ఉంటుంది. దట్ ఈస్ వెరీ డేంజర్. అది భార్యాభర్త రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు. జీవన్ముక్తి ఉందా చెప్తారు కదా ఆధ్యాత్మికత, ఒకవేళ ఉంటే ఏమిటది? ఇప్పుడు మనమంతా జీవన్ముక్తితోనే ఉన్నాం కదా, అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, తర్వాత మనం రామ్ లక్ష్మణులతో పోతామా టైంకి, లేదా వాళ్ళకి రాసుకుంటారు, ఏం లేదు కదా ఆలోచన. వెళ్ళిపోవాలని ఆందోళన ఏమి లేదు, కొంచెం ఉంటారు, ఏమైతే అదే. ఒకసారి బంధానికి కూడా అండి అయ్యా ఒక చిన్న స్టోరీ ఉంటుంది, చెప్పండి. ఒక
ఒకటి మనల్ని మనం కట్టేసుకోవడం, మనల్ని ఎవరన్నా కట్టేసుకోవడం. అవును, మనల్ని మనం కట్టేసుకోవడం బ్యూటిఫుల్. మనల్ని మనం కట్టేసుకుంటే ఏంటంటే మనం కావాలంటే విడిపించుకోవచ్చు. కొన్ని అవసరమే, మనం కట్టేసుకోవాలా, మనం విడిపించుకోవాలి. కొన్ని ఇంకా ఎవరో కట్టేస్తారు మనల్ని, సో అది మన వాళ్ళే విడదీయాలి. అయితే దానికి చాలా మంది మనుషులు వాళ్ళని వాళ్ళు ఎలా బాధించుకుంటారనడానికి ఒక స్టోరీ చెప్తారు. చెప్పండి. ఒక వియత్నాంలో కోతులను పట్టుకునే వాళ్ళు ఒక చిన్న వుడెన్ బాక్స్ తీసుకెళ్ళి దానికి చైన్ కట్టి దగ్గరలో చెట్టు పెడతారు. ఆ వుడెన్ బాక్స్లో కొన్ని శనక్కాయలు పెడతారు. దానికి హోల్ ఎంత పెడతారు, చేయి పెట్టగానే పట్టుకుంటుంది. చేయి పెట్టి పట్టుకోదు, అది ఏం చేయదు, ఇట్లా పెట్టి లోపల పట్టుకుంటుంది. ఈ షేప్ లో ఉంది కాబట్టి చేయి బయటికి రాదు. అచ్చా అచ్చా, వదిలేస్తే వావ్, వస్తుంది. అమేజింగ్ 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 స్టోరీ. వేటగాడు వచ్చేంత వరకు అది అట్లే ఉంటుంది. ట్రై చేస్తా ఉంటుంది. జస్ట్ లాజిక్ మిస్ అయిపోయింది అది. సింపుల్, టెన్షన్ వదిలేస్తే దాని మీద కోరిక ఉంది. కోరిక అందుకు అబ్బా 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 అబ్బా. ఇప్పుడు కోతి అసలు పట్టుకునేది చాలా కాలం తర్వాత మళ్ళీ కొత్త స్టోరీ యాడ్ అయింది నా లైఫ్ లో. వెరీ గుడ్. కాదు, కోతి పట్టుకునేది ఓని శనిక్కాయలకే, మనిషి 100తో పట్టుకో ఉంటాడు. ఆ శనిక్కాయలు కానీ తమాషా ఏమంటే 100ని ఒకే సెకండ్ వదిలేయచ్చు. 100ని ఒక్కటే సెకండ్. కరెక్ట్ కరెక్ట్. చాయిస్ అండి అది. కోతికి తెలియదు అది వదిలేసేది, కానీ మనిషికి తెలిసి వదిలేయాలి అది. ఆయన వదలదు. మనం కూడా చాలా విషయాలు మనమే పట్టుకొని మీరు చెప్తారు కదా బంధాలు 2 రకాలని. ఎక్కువ బంధాలు నువ్వే ముడేసుకున్నావు. ఎంత ముడేస్తావంటే వేరే వాళ్ళ బంధాలను కూడా కలిపి ముడేసి ఉంటావు. నేను వదిలేస్తాను కాబట్టి లేదు, నా తీరుకొని ఉన్నా నువ్వు ఎట్టబోతావు. చిక్కుముడి అవుతుంది. చిక్కుముడి చికాకుముడి. మీరు చూసుకోండి, మనకి వేరే వాళ్ళ పేరు చెప్పే ఎక్కువ ఇరకాటంలో పడి ఉంటాం. వాడు వెళ్ళిపోయింటాడు మన జీవితం నుంచినే, అయినా నువ్వు వాడిని ఇరుక్కొనే ఉంటావు. నేను వదిలేసి కూడా, అరే వాడు వదిలేసి వెళ్ళిపోయినాడు, అదే కదా, విడాకులు కూడా అయిపోయిందో, ఫ్రెండ్షిప్ వదిలేసినావో ఏదో అయిపోయింది, స్టిల్ నువ్వు దాంట్లో ఇరుక్కొనే ఉంటావు. నాకు బాగా పరిచయం ఉన్న మిత్రుడు వెంటబడి ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెద్ద పెద్ద గొడవలేని ఫైనల్కి ఇంత ఆశపడుతున్నారు కదా అని చేశారు. చేసిన తర్వాత ఒక 3-4 years నేను అడిగాను అతన్ని, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే, అతను కొంచెం ఫిలాసఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. వాళ్ళు బ్యూటిఫుల్గా డెఫినేషన్ చేశాడు. నా మ్యారేజ్ నేను బబుల్ గమ్ బాండ్ అని పిలుస్తాను. ఫస్ట్లో యమరసం వచ్చింది, ఇప్పుడు ఏ రసం వస్తుంది, నవ్వులుతా ఉంది అంతే అన్నాడు. నవ్వులుతా ఉంది అంతే, తెలుసు ఏ రసం వస్తలేదు అది. వాస్తవంగా అసలు రిలేషన్స్ ని జబర్దస్త్ లాంటి కామెడీ తోటి బ్లెండ్ చేసి నిజంగా దాని అర్థం తెలియని వాళ్ళే దాన్ని ఎంజాయ్ చేయడం డిగ్రేడ్ చేసేసారు. నేను నా వైఫ్ని అమ్మ అని పిలుస్తా, తను నన్ను అయ్యా అని పిలుస్తుంది. ఎందుకంటే మా తాత మా నాన్న మాట్లాడుకునేవాళ్ళు. అలా 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 అంటే అసలు అమ్మ అయ్య అనే బాండింగ్ తోటి ఒక 2 మనుషులు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకొని వాళ్ళ ద్వారా ఒక గొప్ప, వాళ్ళకన్నా గొప్ప ఒక జనరేషన్ ఈ ఫ్లో, ఈ ప్రవాహం కంటిన్యూ అయ్యేటట్టు చేసి వాళ్ళు ఈ సృష్టి కార్యక్రమంలో ఒక ఋషుల్లాగా వాళ్ళ క్రతువు నెరవేర్చే వాళ్ళలాగా చేస్తున్నారు. వాళ్ళు చేసే పని కూడా యజ్ఞ సమితుల్ని వాడినట్టే వాడతారు తప్పితే దానికి ఏమీ ఇది లేదు. అంటే అది నిజంగా గొప్ప ఇది కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తా మనకంట ఉత్తమమైన మనుషుల్ని ఈ భూమి మీదకి వచ్చేలాగా చేసి, జయప్రకాష్ నాయుడు గారు ఒక మంచి మాట చెబుతారు, అందరూ మంచి సొసైటీ కోసం ఎందుకు పనిచేయాలంటే దాంట్లో చాలా స్వార్థమైన పని అది. రేపు మన పిల్లలు ఇదే సమాజంలో బతకాలి కాబట్టి. సో అంటే ఇప్పుడు నిజంగా కామెడీ కానీ రీల్స్ కానీ చూస్తుంటే నాకు దీని మీద ఒక పాడ్కాస్ట్ చేయాలనిపించింది. పని మనుషులతోటి భర్తకి సంబంధం ఉన్నట్టుగా పని మనుషుల మీద ఏముంది సార్, బాడీ షేమింగ్, బ్లేమింగ్, అక్రమ సంబంధాలు, దోపిడీలు, కుట్రలు, కుతంత్రాలు, ఇన్సల్టింగ్, హెరాస్ చేసుకోవటం, బాధ పెట్టుకోవడం, వద్దనుకునే లాంటి ఒక ఇది తెలియకుండా ఏమవుతుందంటే ఏదో తినగా వేమో తీయగానే ఉండనట్టు ఇది విని ఇది అట్టుదే అని దుర్యోధనుడు అనుకున్నట్టుగా మనం కూడా అంటే ఆ రిలేషన్ స్టార్టింగే అలా చేస్తాం. ఇప్పటికే వాడు శోభనం రోజు ఫస్ట్ నైట్ ఈఎంఐ గురించి ఆలోచించే దానిలో ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయి
వాడు ఎవడో దారిని పోయేవాడు స్వరం తీసుకొచ్చి ఇదిగోరా బాబు మీకు అదే issue అయిందా? డోర్ డెలివరీ అయిపోయింది బేబీ అని అక్కడ దాకా దిగజారి. అదొక్కటన్నా మనిషి చేయాలి అసలు, మినిమం రెస్పాన్సిబిలిటీ. నువ్వు బిల్డింగ్ ఇలాగ కట్టలేవు, విమానం ఇలాగ చేయలేవు, ఫోన్ ఇలాగ వాడలేవు, నీ బట్టలు కొట్టుకోలేవు, అట్లీస్ట్ ఇన్బిల్ట్ ఉంది అదన్నా సరిగ్గా. కనీసం మంచి విత్తనాలు, మంచి పంట. ఎక్కడెక్కడ ఏకపోయినా ఏమేమి ఏకపోయినా వాడిదైతే తీసుకోవాలి. మహానుభావుడు. సో భలే ఉంది కదా అసలు. సార్ ఓవరాల్గా మీరిద్దరికి ఒకటే ప్రశ్న, మీ అనుభవంలోకి వెళ్ళి చెప్పండి, జీవితం అంటే ఏంది? నేను అందరిని అడుగుతున్నా ఈ ప్రశ్న, ఊరికే మీ వ్యాఖ్య చేయండి. జీవం ఉండేది అంతే. ప్రసాద్ గారు మీరు? అదే అదే బెస్ట్ ఆన్సర్ కదా. అయ్యో ఇప్పుడే అందరు మీరు చెప్పాలని, మీరు ఆయన ఆన్సర్ ఎట్లా తీసుకుంటే నాకైతే అదే కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్ అంటే ఏమో ఇంకా పూర్తి కాలేదు కదా, తెలియదు. పూర్తయిన తర్వాత చెప్తాను, అప్పుడు రా అక్కడికి. ఇది నువ్వు పూర్తయిందంటే వచ్చింది, అది జోక్ గుర్తొచ్చింది. ఓ జన్ గురువు గారిని అడిగాడు ఒక ఆయన, అయ్యా మీకు జీవితం అంటే తెలుసా? తెలుసు. మీరు జ్ఞానం ఏంటంటే అయ్యింది. ఇప్పుడు చెప్పండి మరణం తర్వాత ఏం జరుగుతుందంటే తెలియదు అన్నాను. ఇప్పుడే కదా అన్ని తెలుసు అని చెప్పారంటే నేను కూర్చొని వచ్చేస్తా, మరణించలేదు కదా. జాగ్రత్త. అడిగిన జీవితం మరి ఈ క్షణం ఏం తెలుస్తుందంటే నేను నుంచి పారిపోవాలని తెలుస్తున్నాను. అది ఇది భూపాల్ గారు, పూర్ణ ఇచ్చే ఇట్ ఈస్ ఏ గ్రేట్ లెసన్ అండి. ఇప్పుడు ఇదా ఈ చెట్ట? ఏం చెట్టు ఇది? మేడి చెట్టు. మేడి చెట్టు. మేడియేనా? అవునండి. సో ఇది నీళ్ళు అవసరం లేదు, మట్టి అవసరం లేదు, ఎవరో విత్తనాలు. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితం మహర్షి సురపాల వృక్షాయుర్వేద అని ఒక పుస్తకం రాశారు. దానిలో ఆయన ఒక మంచి మాట ఏం చెప్పాడంటే, అడవుల్ని పెంచాలి అంటే పంచవల్కలు నాటాలి. మీకు అంతా డిజర్ట్గా ఉంది, మీరు ఒక అడవిని పెంచాలి, మీరు వేరే ఏం పంచవల్కలు నాటండి. మర్రి, రావి, జువ్వి, మేడి, గంగరావి. వీటిని నాటడంతో ఏమవుతుందంటే వీటికి లక్షలాది ఫ్రూట్స్ వస్తాయి. వాటిని పక్షులు తిని వాటి లిటర్ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తము దీన్ని స్ప్రెడ్ చేస్తాయి. దీనికి అసలు ఆ కాలం జస్ట్ మాయిశ్చర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి స్ప్రౌటింగ్ అయిపోయింది. వన్స్ అయిన తర్వాత దానికి మట్టితోటి దీంతో ఏం పని లేదు. సో ఒక పెద్ద అడవి తయారైపోయింది అనమాట. కానీ అప్పుడు అడవిలో ఈ మొక్కలే ఉంటాయి కదా. ఈ 5 రకాలతో పాటు ఎక్కడెక్కడో తిని ఆ పక్షులు వేరే పక్షులు వస్తాయి వీటి కోసం వస్తాయి. అవి తిన్న రెట్ట అక్కడ నుంచి ఇటుకి వస్తాయి. అడవి అనేది అట్టే తయారైంది. ముందు ఒక హోప్ క్రియేట్ చేయడానికి, ఏమీ లేకపోయినా బతికేది. ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి, ఇట్లానే రాళ్ళు ఉంటే బోరింగ్ గా ఉంటది. రాళ్లతో చెట్లు కూడా ఉంది కాబట్టి లైఫ్ వచ్చింది. పక్షులే కాదు, జింకలు వస్తాయి, అడవి అంటే అన్ని వస్తాయి. ఆ జింకలు వేసిన పెంటలో వేరే విత్తనాలు ఉంటాయి, బర్డ్స్ వస్తాయి, ఏమేమో జరుగుతాయి. ఇప్పుడు ఈ లైఫ్ వచ్చింది కాబట్టి మిగతా ఇంకా ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది కూడా. ఆ టైంలో ఇంకా అవన్నీ మళ్ళా బతుకుతాయి, సర్వైవ్ అవుతాయి. 5 పేర్లు చెప్పండి ఒకసారి, ఇంకోసారి. మర్రి, రావి, జువ్వి, మేడి, గంగరావి. గంగరావి అడవి పత్తి చెట్టు అంటారు, మీకు ఐడియా ఉందండి? అది ఎల్లోగా వస్తుంది కాయ, ఇటు రుద్దుకుంటారు చర్మం ప్రాబ్లం కి. కరెక్ట్. ఎల్లోగా వస్తాయి పెద్ద ఆకులు. అందుకని ఇవి మీరు మనం చేసేటప్పుడు దీనికి ఒక స్టోరీ, దీని ఇంపార్టెన్స్, ఈ మహర్షి సురపాల ఏం చెప్పాడు, దీని బేస్ ఎక్కడ ఉంది, లెర్నింగ్. ఇది వచ్చి ఫిగ్ అత్తి ఫ్యామిలీ, ఇవన్నీ ఫిగ్ ఫ్యామిలీ, ఫైకస్ అంటే మర్రి, ఇవన్నీ దీనికి కనెక్షన్. ఇప్పుడు మనం తినేటి కూడా దీంట్లోనే వచ్చాయి. మేడి పండు, సో ఇది కూడా తినొచ్చు మనం యాక్చువల్గా. చిన్నగా కూర్చొని రావాలి.